కల్పవృక్షంగా కొబ్బరికి ఎంత పేరు ఉందో వేప కూడా అందుకు ఎంత మాత్రం తీసిపోదు. ఈ ఉగాది పండుగ రోజున వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడి తినడం మన సంప్రదాయం. ఔషధ మొక్కగా, పవిత్ర వృక్షంగా ప్రాచీన కాలం నుంచే మన్ననలు అందుకుంటోంది వేప చెట్టు. ఇంటి వైద్యానికే కాదు, పంటల్లో చీడపీడల నివారణకు కూడా ఈ వేప దివ్యౌషధంగా పనిచేస్తుంది. తినగ తినగ వేము తీయనుండు అన్నట్లుగా రాను రాను వేప ఉత్పత్తులకు వ్యవసాయంలో ప్రాధాన్యత పెరుగుతోంది. వేప నుంచి వేప నూనె, వేప కషాయం, వేప పిండి ఇలా పలు ఉత్పత్తులను తయారు చేసి పంటలకు ఎరువుగాను, క్రిమి సంహారిణిగాను వాడుతారు. వసంతంలో చిగురించిన వేప చెట్లన్నీ ప్రస్తుతం పూతతో కలకలలాడుతున్నాయి. రైతులు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా వేపకాయలను సేకరించుకొని భద్రపరుచుకుంటే వాటిని సంవత్సరం పొడవునా వాడుకునే వీలుంటుంది. వ్యవసాయంలో వేప వాడకం ప్రయోజనాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. మన అన్నదాత ప్రేక్షకులకు, రైతు సోదరులందరికీ కూడా నా తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వ్యవసాయానికి వేపకి చూసుకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అవినాభావ సంబంధం ఉందని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ప్రాచీన కాలం నుంచి కూడా వేపకు ఒక ప్రత్యేకత ఉంది. మరి వేపకున్నటువంటి ప్రత్యేకతలు ఒకటి, మనం రకరకాలుగా వాడుతున్నాం. వేప కషాయాన్ని వాడుతున్నాము, వేప నూనె వాడుతున్నాము, వేప చెక్కను వాడుతున్నాము. వ్యవసాయంలో వేప ఉత్పత్తులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది కనుక చూస్తే, ఒకటి ఆ వేప చెక్క, లేదంటే వేప గానుగ పిండి అంటాం. దీన్నే మనం నీమ్ కేక్ అని, నీమ్ పౌడర్ అని చెప్పేసి అంటూ ఉంటాం. దీన్ని మనం పొలం తయారీలోనే మనం కనుక ఈ నీమ్ కేక్ కనుక ఎకరానికి 200 నుంచి 500 కేజీల వరకు మనం భూమిలో కలిగి ఉంటుంటే కనుక ఈ భూమిలో ఉన్నటువంటి ఈ ఫంగస్ తెగుళ్ళు కానీ, బాక్టీరియా కానీ, వైరస్ ఎలాంటి రకాలైనటువంటి చీడపీడలు ఉన్నా కానీ కొంతవరకు రాకుండా పంటని ఆరోగ్యకరంగా ఉంచడానికి పనికొస్తుంది. కాబట్టి ఆ విధంగా వేస్తుంటాం. మొదటిసారి మనం అంతర్కృషి చేసేటప్పుడు కూడా ఈ వేప పిండి వేసుకుంటే మనం 2 రకాలుగా సేంద్రియ ఎరువుగా పంటకి ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఈ పోషకాలను కూడా అందించడానికి అవకాశం ఉంటుంది. భూమిలో ఉండే చెద పురుగులు కానీ, అలాగే నులి పురుగులు అంటాం, నెమటోడ్స్, వాటి నివారణ కోసం కానీ, అలాగే దుంపకుళ్ళు కలిగజేసేటువంటి ఈ రూట్ గ్రబ్స్ అంటాం, వీటి నివారణ కూడా మనకి ఈ వేప చెక్క అనేది చాలా వరకు పనికొస్తుంది. కాబట్టి ఆ విధంగా మన వేప చెక్కని కూడా మన వ్యవసాయంలో విరివిగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కొబ్బరి లాంటి పంటలు చూసుకుంటే గ్యానోడెర్మా అని చెప్పేసి ఒక శిలీంధ్ర తెగులు ఉంది. ఆ తెగులు నివారణకి మొక్కకి ఒక 5 నుంచి 10 కేజీల వరకు కూడా వేప పిండి కనుక మనం వేయగలిగితే ఈ భూమిలో ఉండేటువంటి గ్యానోడెర్మా కలుగజేసే శిలీంధ్రాన్ని, బాక్టీరియాని కానీ కొంతవరకు నివారించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా మనం వేసుకోవచ్చు. చీడపీడల నివారణ కోసం ప్రత్యేకించి ఈ వేప కషాయాన్ని తయారు చేసుకునే విధానం గురించి మాట్లాడుకుంటున్నాము. మరి వేప కషాయం అయితే కనుక తయారు చేసుకోవాలనుకుంటూ 10 కేజీల వేప గింజలు, ఎండినటువంటి వేప గింజలు తీసుకొని వాటిని బాగా చితక్కొట్టిగానే దంచేసిన తర్వాత పల్చటి గుడ్డలో కట్టి 20 లీటర్ల బకెట్ నీటిలో తీసుకొని ఒక రాత్రిపూట కనుక అందులో నానబెట్టినట్టుంటే ఆ కషాయంలో మనకి ఈ ఆల్కలాయిడ్స్ అయినటువంటి నింబిసిడిన్ కానీ, అజాడరిక్టిన్ అనేటువంటివి కొంత పాలులో ఈ కషాయం రూపంలో మనకి నీటిలో చేరడం జరుగుతుంది. దాన్ని లీటర్కి 50 మిల్లీలీటర్లు చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా వేప నూనె కనుక తీసుకుంటే లీటర్ నీటికి మనం 4 నుంచి 5 మిల్లీలీటర్లు కలుపుకొని మనం అన్ని రకాల పంటల మీద కూడా, కూరగాయల పంటలు అవనివ్వండి, ఉద్యాన పంటలు, ఆహారధాన్య పంటలు అన్నిటి మీద పిచికారీ చేసుకుంటే కనుక తామర పురుగులు కానీ, తెల్లదోమలు కానీ, పిండి నల్లి ఇలాంటి రసం పీల్చే పురుగుల మీద కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ కాండం తొలిచే పురుగు కానీ, కాయ తొలిచే పురుగులు, వీటి మీద కూడా మొదటి దశల్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనకు కొబ్బరిలో తీసుకుంటే సర్పిలాకార తెల్లదోమ నివారించుకోవాలంటే మనం 10,000 ppm ఈ వేప నూనెని వాడమని చెప్తున్నాం. అదైతే కనుక 2 నుంచి 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకుంటే మనకి ఈ కొబ్బరిలో ఉండే సర్పిలాకార తెల్లదోమ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ వేప నూనెకున్న ఇంకొక లక్షణం ఏంటంటే ఈ గొంగళ పురుగుల దశలను కూడా ఆపేస్తుంది, అంటే పెరగకుండా ఆపేస్తుంది. అదేవిధంగా వీటి జీర్ణ వ్యవస్థ మీద పనిచేసి ఆ గొంగళ పురుగులకి ఆకలి చంపేయడం వల్ల అవి తినక చనిపోతాయి. 6 నుంచి 7 రోజుల్లో చనిపోవడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఎక్కడైనా గుడ్డు దశలో పొగాకు లద్దె పురుగులు కానీ, రసం పీల్చే పురుగులు గుడ్లు దశలు ఉంటాయి. ఈ గుడ్డు నుంచి పిల్ల పురుగు పొదగకుండా కూడా, దీన్నే ఓవిసైడల్ యాక్షన్ అంటాము, ఇది వేప నూనెలో ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలైన ప్రయోజనాలు ఉంటున్నాయి. కాబట్టి మనం వేప నూనె లేదా వేప కషాయాన్ని రైతు సోదరులు తప్పనిసరిగా కొనుక్కొని కానీ తయారు చేసి
వాడుకుంటే చాలా వరకు నివారించబడతాయి. వాటి తాలూకు జీవిత చక్రం అనేది కొంత అదుపులో ఉంటుంది. కాబట్టి రైతులు చేయాల్సింది ఏంటంటే మరి వేప చెట్లు ఎక్కువ ఉండాలి. మరి వేప ఉత్పత్తులు అయితే ఉపయోగకరంగా ఉంటున్నాయి, కానీ వేప చెట్లు కూడా పెంచుకునేటువంటి అవకాశాన్ని కూడా తీసుకోవాలి. అదేవిధంగా వేప ఉత్పత్తులన్నింటినీ కూడా మనం చేస్తున్న ఏ వ్యవసాయం అవనియండి దాంట్లో మనకి సస్యరక్షణకు అలాగే భూమి తాలూకా సేంద్రియ ఎరువుగా, పోషక ఎరువుగా గాను రకరకాలుగా మనం ఈ వేప ఉత్పత్తులను ఉపయోగించుకొని రైతులు లాభపడాల్సిందిగా కోరుకుంటున్నాను.